శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీకు ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇంకా సింహరాశి మిత్రులారా, ఉద్యోగంలో మీకు రహస్య శత్రువులు స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. కానీ గురు భగవానుడు యోగంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కాస్త వ్యాపారంలో పాత బకీలు వసూలు చేయడంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి కష్టానికి ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా ఖర్చులు బాగా పెరిగే అవకాశం, శుభ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు, ఇంట్లో వివాహం కానీ సంతానానికి సంబంధించిన ఖర్చులు కూడా పెరిగే అవకాశం బాగా కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి నాయకత్వ అవకాశాలు ఉన్నాయి. ఆదాయం చిన్న చిన్నగా మెరుగుపడుతుందని కూడా చెప్పచ్చు. వ్యాపార విస్తరణలో కొంచెం ఆటంకాలు కనబడుతుంటాయి. పర్మిషన్స్ అవన్నీ కూడా జాగ్రత్త పడండి. కోర్టు వ్యవహారం ప్రతికూలంగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఒక చిన్న శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. షేర్ మార్కెట్ కాస్త జాగ్రత్త, పరిమితమైనటువంటి పెట్టుబడి పెట్టండి. వ్యవసాయదారులకు బాగుంది. కళాకారులకి మీ యొక్క ప్రతిష్ట కాస్త భంగపడే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. విదేశీయ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు బంగారు లేదా గోల్డ్ రంగు అని కూడా చెప్పచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. చక్కటి సూర్య భగవానుని ప్రార్థన చేయండి ఆరోగ్యం కోసం. ప్రతిరోజు ఒక రాగి చెంబు తీసుకొని 7 సార్లు అర్ఘ్యం మొదలండి 8వ సారి మీ పైన చల్లుకోండి. స్నానం చేసిన తర్వాత పొద్దున మీకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. గోధుమలు లేదా గోధుమ పిండి ఇలాంటివి దానం ఇయ్యండి. పేదవాళ్ళకి నెయ్యి కూడా దానం ఇయ్యండి. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు, మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది. ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.